గురువుగారు శివరాత్రి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కాకుండా ఇంకేమైనా మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు కలుగుతాయంటారా? ఓం నమ శివాయ అన్నది తారక మంత్రం. అది ఎవరైనా ఈజీగా చెప్పుకునేది. అది కాకుండా చెప్పుకునే మంత్రం అంతే శక్తివంతం కన్నా కూడా మంచిదే, ఇబ్బంది ఏం లేదు. మామూలుగా నమ్మకంలో వస్తుంది. అది నమ్మకంలో వచ్చేటువంటి మంత్రం ఎలా ఉంటుందంటే, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది నమ్మకంలో వస్తుంది. అది అద్భుతమైన మంత్రం. అక్కడ అందరూ శివుడి యొక్క తత్వం చెప్పి, అయితే నమశివాయ శాంభాయ శివాయ పరమాత్మనే, ఈ అద్భుతమైన మంత్రం మంచి ఫలితం ఇస్తుంది. నమశివాయ శాంభాయ శివాయ పరమాత్మనే. శాంభ అనవచ్చు, సాంబాయ అని కూడా అనొచ్చు. సాంబ సాంబ అంటే సా అంటే కూడుకున్నది అంబతో, ఎవరు అమ్మవారితో కూడుకున్నవాడు. శాంభ అంటే శం అంటే ఎవరు, సుఖం శుభం, శుభమునిచ్చేటువంటి అంబ అమ్మవారితో కూడుకున్నవాడు. నమశివాయ అంటే నమశివాయ పంచాక్షరి వచ్చేసింది. నమశివాయ సాంబాయ శివాయ, శివాయ అంటే శివం అంటే శుభం, శుభాన్ని కలిగించేవాడు. పరమాత్మనే నమః. నమశివాయ సాంబాయ శివాయ పరమాత్మనే చాలు. ఈ అద్భుతమైన మంత్రం చెప్తే ఏకకాలంలో అటు స్వామివారిని ఇటు అమ్మవారిని ఇద్దరిని జపించిన పుణ్యం వస్తుంది. అదే రోజు ఇంకొక మంత్రం కూడా ఉంది. ఇందాక చెప్పానే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. చాలు. ఇది కూడా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అమ్మవారు స్వామి వేరువేరుగా ఎట్ట చూడలేము, శివుణ్ణి విష్ణువుని కూడా అట్ట వేరువేరుగా చూడలేము. కొంతమంది అంటారు ఇది అంతకు ముందు లేదు, ఒకానొక దశలో ఈ దక్షిణాది పదంలో ద్రవిడులకి పల్లవులకి చాళుక్యులకి మధ్యలో శివ విష్ణు మతాలు విపరీతంగా ఫైట్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎవరో ఇది మంత్రాన్ని ఇంటర్ప్రిటేషన్ చేశాను. తప్పు. ఈ మంత్రం ఉంది కానీ అప్పుడు బయటికి తీశారు. ఇప్పుడు ఆవిష్కరణ అవసరమైనప్పుడు వస్తాయి, ఎప్పుడు పడితే అప్పుడు తీరు కదా. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాక్ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కొట్టుకునే దానికంటే కూడా అప్పుడు ఇక్కడ అట్లా జరిగేవి. శివాయి విష్ణు, శివుడికి విష్ణువుకి తగాదాలు. అదే దశావతారం సినిమాలో కూడా చూపిస్తారు కదా. కమలహాసన్ ఎత్తి ఆ యొక్క విష్ణు ప్రతిమకేసి కట్టేసి గొలుసులతో ఎత్తి నదిలో పడేస్తారు. సో అంత ఛాందసంగా శివభక్తులు వైష్ణవులు కొట్లాడుకునేటువంటి రోజుల్లో ఆదిశంకర భగవత్పాదుడు ఈ మంత్రాన్ని, అంటే షణ్మత పాషండ మతాలన్నింటిలో కూడా త్యజించి, అందుకే ఆదిశంకర భగవత్పాదుడు విష్ణువు మీద చెప్పాడు, శివుడి మీద చెప్పాడు, వినాయకుడి మీద చెప్పాడు, అమ్మవారి మీద చెప్పాడు. అన్నీ వేరు కాదని చెప్పాడు. ఇవన్నీ ఒకటే. ఇప్పుడు ఈ వేలు ఉంది, ఇది ఇంపార్టెన్స్. సో ఈ వేలు ఇంపార్టెంట్ కదా అనుకొని ఈ నాలుగేళ్ళు లేవంటే ఏమైపోతాయి, దీని విలువ ఉండదు. మేము మొత్తం నీకంటే పొడుగ్గా ఉన్నాడు ఈ అనుకున్నాయనుకో, ఇది లేకపోతే దీని ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కలిపి ఉండడమే సనాతన ధర్మం అని షణ్మత స్థాపనాచార్య అంటే ఈ 5 కలిపి, షణ్ అంటే 6, షణ్మతం అంటే ఈ 5 కలిపి 6వది. అదే అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం రామానుజాచార్య. ఈయన అద్వైత సిద్ధాంతం చెప్పారు. నువ్వు వేరు కాదు, దేవుడు వేరు కాదు, పంచభూతాలన్నీ కలిపి. ద్వైత సిద్ధాంతము ద్వైతాద్వైత విశిష్టాద్వైతాలు 3 ఉన్నాయి. ద్వైత సిద్ధాంతం చెప్పిన వాళ్ళు ఒకరు, అద్వైతం చెప్పిన వారు శంకరాచార్య. అందుకనే మహానుభావుడు శంకరాచార్య స్వామివారు ప్రాతస్మరణీయుడు కాబట్టే సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర అనుకుంటాం. అదే మరల విశిష్టాద్వైతాన్ని చెప్పాడు, జీవుడు దేవుడు వేరుగా మళ్ళీ రామానుజాచార్య సమతామూర్తి. అందుకని అక్కడ కులం పేరుతో వేరేడు కాదని శంకరాచార్య చెప్పిన ఆ మంత్రాన్ని అందరికీ దగ్గరగా వెళ్ళాలని అష్టాక్షరిని మామూలుగా గోపురం మీదకి
శివరాత్రికి చెప్పినవాడు కాబట్టి అక్కడ ఏం చెప్తాం, నారాయణ సమారంభ రామానుజ మధ్యమ అస్మదాచార్య పర్యంతం. కాబట్టి శివరాత్రి రోజు అటు మహావిష్ణువు స్వరూపమైనటువంటి రామాంజుల్ని, శివస్వరూపమైన శంకరాచార్యని కూడా తలుచుకొని మొదలు పెడితే శుభం కలుగుతుంది. ఈ ఇరువురు గురువుల వల్ల కూడా మంచి శుభాలు కలుగుతాయి.